హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు నమోదవుతుంటే నైరుతి రుతుపవనాల కారణంగా మరింతగా వర్షాలు పెరగనున్నాయి. తెలంగాణ అదేవిధంగా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్ నగర్, గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, యాదాద్రి, రంగారెడ్డి, భువనగిరి, జనగామ, సిద్దిపేట, జగిత్యాల, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో మే 27 నుంచి 31 వరకు కూడా అత్యధికంగా వర్షాలు కురనున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఇదే విధంగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక దక్షిణ తెలంగాణతో పాటుగా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. రాయలసీమ జిల్లాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు వ్యాప్తంగా భారీ వర్షాలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం అన్ని ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో. థ్యాంక్ యూ.